తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ వార్ గురించే మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఇరాన్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇరాన్కు భారతదేశానికి మధ్య ముఖ్యంగా మధ్యయుగాల నాటి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధాలు ఉండేటివి, అసలు ఈ పర్షియన్ సంస్కృతి కూడా భారతదేశం మీద ఎప్పటి వరకు ఉండేది. యాక్చువల్గా భారతదేశాన్ని ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ దేశంగా పిలుస్తారు. భారతదేశానికి ఇరాన్ అనేది ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ కంట్రీగా కూడా పిలుస్తుండేవాళ్ళు. అలాంటి వాతావరణం ఉన్న భారత్ ఈ ఇరాన్ మధ్య గత 200 సంవత్సరాలుగా ఏం జరిగింది, చరిత్ర మూలాల్లోకి వెళ్దాం, సాంస్కృతిక మూలాల్లోకి వెళ్దాం. ఆ చరిత్ర సాంస్కృతిక మూలాల నుంచి భారత్ ఇరాన్ మధ్య వచ్చినటువంటి సంబంధాల విషయంలో మార్పుల గురించి మాట్లాడడానికి మనతో జియో పొలిటికల్ అనలిస్టు ప్రసాద్ పేకెట్టి గారు ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, ఇవాళ మన భారతదేశంలో చాలామందికి ఇరాన్ మన దేశం మధ్య ఉన్నటువంటి ఈ సాంస్కృతిక పోలికలు కానీ చాలా రకాలైన ఆ సంబంధాలు కానీ పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే చాలామంది చరిత్ర చదువుకోరు. సో నిజంగా భారత్ను ఇరాన్ను చాలా దగ్గర సంబంధాలు ఉన్న దేశాలుగా పరిగణించేది చరిత్ర. ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ కంట్రీగా కూడా పిలిచేవాళ్ళు. సో ఎందుకు ఒకప్పుడు భారత్ ఇరాన్ మధ్య సంబంధాలు ఎలా ఉండేటివి, సాంస్కృతికంగా లేకపోతే చారిత్రకంగా ఇద్దరికీ ఉన్నటువంటి పోలికలు ఏంటనేది మీరు చెప్పండి. చాలామందికి ఇప్పుడు ఇరాన్ అంటే అది ఒక ముస్లిం కంట్రీ, మత ఛాందస్యం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఖొమైనీ లాగా నెత్తి మీద టర్బన్ కట్టుకుని గడ్డం పెంచుకుని వాళ్లే గుర్తొస్తారు. కానీ యాక్చువల్లీ ఇరాన్ గురించి మనకి ఋగ్వేదంలో ఉంది, మహాభారతంలో కూడా ఉంది. అవన్నీ కూడా చూసుకుంటే ఎంతో కల్చరల్ పరంగా వాళ్ళకి మనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. బిఫోర్ ఇస్లాం వచ్చే ముందు అక్కడ జొరాస్ట్రిజం ఉండేది. వాళ్ళు కూడా మన ప్రకృతిని ఆరాధించడము, అలాగే మనకి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి అప్పుడు మనము ఈ మనకి హార్వెస్టింగ్ ఫెస్టివల్ చేసుకుంటాం, పంటలను ఎలా చేసుకుంటాం, వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు. అలాగే వాళ్ళలో కూడా మనకి ఈ ఇది ఉంటుంది, మనకి స్వస్తిక్ సింబల్ అది కూడా వాళ్ళకు ఉండేది. సో వాళ్ళు కూడా మనం సరస్వతి దేవిని ఎలా పూజ చేస్తామో వాళ్ళు అలాగే పూజ చేస్తారు. అలాగే మనకి ఎవ్రీ ఇయర్ మనకి దసరా కంటే ముందు పితృపక్షాలు వస్తాయి, వాళ్ళ క్యాలెండర్ లో కూడా అలాగే ఉండేది. క్యాలెండర్ కూడా ఒకేలాగా ఉండేది. క్యాలెండర్ కంటే వాళ్ళకి ఒక టైం పీరియడ్ లో ఈ పితృపక్షాలు వాళ్ళు మనం పెద్దలకు మనం తర్పణాలు వదిలిపెట్టాలి. అలాగే కొంతమందికి ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ లో జంజం వేసుకునే పద్ధతి ఉంది, వాళ్ళకు కూడా ఉంది అక్కడ. జొరాస్ట్రియన్ ఉంది. సో ఆ పద్ధతులు అవన్నీ వచ్చింది. కానీ చాలా మంది ఇరాన్ అంటే అసలు పేరు ఎక్కడి నుంచి, అసలు ఇరాన్ అంటే ఏంటి అంటే, ఇరాన్ అంటే దానికి ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. ఇరాన్ మీనింగ్ ఇరాన్ అంటే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అన్నమాట. ఆరియన్స్ అంటే నోబుల్స్, మంచి మంచి పదవుల్లో ఉండేవాళ్ళు, మంచి వ్యక్తులు అని దాని అర్థం. వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళు అంటారు ఇరాన్ అంటేనే అది. అయితే క్రమేపీ కాలం దానివల్ల ఇస్లామైజేషన్ రావడంతో ఫస్ట్ వాళ్ళ అక్కడే జొరాస్ట్రియన్ వాళ్ళ మీద ఏంటంటే జిజియా ట్యాక్స్ అవన్నీ ఔరంగజేబ్ అది అక్కడి నుంచి వచ్చింది. సో ఆ పన్ను ఏవైతే వేయడము అవన్నీ వేయడం వల్ల చాలా మంది జొరాస్ట్రియన్స్ ఇస్లాంలో కన్వర్ట్ అయిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం అప్పుడు జొరాస్ట్రియన్లు పిలక పెంచుకునేవాళ్ళు, ఆ పిలక మీద పన్నులు వేయడం వల్ల చాలా మంది మతం మారారంటారు. పిలకే కాకుండా వాళ్ళు చేస్తున్న వృత్తుల్లో కానీ, లేకపోతే అక్కడ పండించడము, లేకపోతే ఏ వృత్తుల్లో ఉన్నా సరే వాళ్ళ మీద స్పెషల్ ట్యాక్స్ వేయడము, ఆ వచ్చిన మనీని మనకి అక్కడ ఉండే ఇస్లాంని ప్రమోట్ చేయడము, వాట్లని లేకపోతే ఈ బాధలు భరించలేకుండా చాలా మంది జొరాస్ట్రియన్స్ ఇస్లాంలో కన్వర్ట్ అయినారు. సో అయినప్పటికీ కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది. ఆ బాధలు తట్టుకోలేకుండా చాలా మంది యోధులు
అంటే మనకి జుడాయిజము ఇంకా జొరాస్ట్రియన్స్ వాళ్ళు భారతదేశానికి వచ్చేసినారు. వాళ్ళు ఆ ప్రాంతాన్ని అప్పుడు పర్షియా అనేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని పార్సీలు అంటున్నాం. మన ఇండియాలో ఉండే పార్సీలు ఇరాన్ నుంచి వచ్చిన జొరాస్ట్రియన్స్. ఎస్. కానీ వాళ్ళు మంచి బిజినెస్ మెన్. మనకి టాటాలు వీళ్ళు చూసాము, చాలా మంది ఇలా మర్చెంట్స్ అని పేర్లు ఉంటుంది. అవునవునవును. ఇప్పుడు బాంబే డైమ్ వాళ్ళు ఉన్నారు కదా, మర్చెంట్ అని చివరి సర్నేమ్ వస్తుందిలేండి. వాళ్ళంతా పర్షియన్లు. వాళ్ళందరూ ఏంటంటే మనం చూసుకుంటే భౌగోళికంగా ఇరాన్ నుంచి ముంబైకి లేకపోతే వెస్ట్ సైడ్ ఆఫ్ మన కంట్రీకి రావడానికి చాలా ఈజీ, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు అనమాట. అయితే అవి చూసుకుంటే వాళ్ళు ఇక్కడ స్థిరపడి మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుని బిజినెస్ అన్ని సెటప్ చేసి, మొన్నటి వరకు ముంబై మున్సిపల్ ఎలక్షన్లు అన్నారు. వాళ్ళ ఫస్ట్ ఇనీషియల్ ఒక మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేకపోతే దానికంటే ఒక 10 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళే ఎక్కువ కంట్రోల్ చేసేది ముంబై మున్సిపల్ కౌన్సిల్ ని. ఎవరు? పార్సీలు. ఓకే. సో అలా ఉండేది. కాంగ్రెస్ లో కూడా నేను కూడా దాదాబాయి నౌరోజీ కూడా వారు కూడా పార్సీలే. సో అందుకని పార్సీలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ మంచిగా ఆర్థిక పురోగతి చెంది 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు పార్సీలు. వీళ్ళ ఆరిజిన్ వచ్చేసరికి ఇరాన్ నుంచి అన్నమాట. సో అయితే ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్రమేపీ ఏంటంటే 1970s ఆ టైంలో అండి ఒక వాళ్ళ రూలర్స్ చేంజ్ అయ్యారు. ఖజార్ డైనాసిటీ అని ఒకటి ఉండేది. సో వాళ్ళు 1796 నుంచి 1925 వరకు వారు పాలించారు అనమాట. అయితే ఆ డైనాసిటీ ఏంటంటే మొత్తం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయ్యి ప్రపంచం అంతా చేంజ్ అవుతుంటే వీళ్ళు ఏం చేంజ్ అవ్వకుండా విలాసవంతమైన జీవితంలో ఉండడంతో ఆ ఇరాన్ చాలా పెద్ద దేశం. ఆ పెద్ద దేశాన్ని ఏం చేశారంటే ఆ దేశాన్ని వీళ్ళు ఇంకా దాన్ని కొంతమంది బయట స్ప్లిట్ అయిపోవడం, కొంత తుర్కీలో వెళ్ళిపోవడం, ఇటువంటి ఇలా అవుతూ వచ్చి కొంత భాగం మిగిలిందనమాట. అయితే అక్కడ ఇంకేమవుతూ వచ్చిందంటే అదే సమయంలో రష్యా వాళ్ళు బాగా ఇంకా దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టారు ఈ ఇరాన్ దేశాన్ని. నెమ్మది వాళ్ళ పాలసీలు వాళ్ళతో పాటు బ్రిటన్ వాళ్ళు ఇద్దరు. అయితే 1917లో ఏమైందంటే రష్యన్ రెవల్యూషన్ వచ్చింది. రష్యన్ రెవల్యూషన్ రావడంతో ఏమైందంటే రష్యా వాడు అంతర్గతంగా వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి ఆ రష్యా ఉండే కంట్రీని సోవియట్ యూనియన్ అయ్యి వాళ్ళ ఫోకస్ అంతా దాని మీద వెళ్ళింది. దాంతో ఏమైందంటే బ్రిటన్ వాడు ఏం చేశాడంటే వాళ్ళకి సంబంధించిన ఈ రష్యా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ పాలసీలు అంటే కొన్ని రీజియన్స్ వీళ్ళు కంట్రోల్ చేశారు, కొన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వచ్చేవారు. కానీ ఎప్పుడైతే రష్యా వాడు వెళ్ళిపోయాడో మోడర్నైజేషన్ పేరు చేత లేకపోతే ఎడ్యుకేషన్ ఇంకా కల్చర్, మన భారతదేశంలో ఇంకా కల్చర్ పాత కల్చర్ అట్లా కల్చరల్ చేంజెస్ చేయడము, రైల్వే లైన్స్ అని చెప్పి అవన్నీ చేసి మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాడనమాట. దాంతో వచ్చిన సమయంలో ఏమైందంటే అక్కడ ఒక మామూలు ఆర్మీ బ్రిగేడియర్ రజా ఖాన్ అని ఉండేవాడు. రజా ఖాన్ అని అతన్ని ఒక టెంపరీ ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా పెట్టుకుంటూ వచ్చి బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళు నడిపించుకుంటూ వచ్చేవారండి. అయితే ఎప్పుడైతే అక్కడుండే ట్రెడిషనల్ లేకపోతే ఇస్లామిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది నచ్చేది కాదు. ఎప్పుడైనా ఇంకా తిరగబడే స్టేజ్కి వచ్చేసింది. ఆ 10-15 ఏళ్ళు అయిన తర్వాత 1941-42 ఆ సమయంలో World War II ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ వచ్చిందో అండి అప్పుడు వీళ్ళకి ఇంకా ప్రెషర్ పెరిగింది. సరే బ్రిటన్ వాడు కూడా నెమ్మదిగా బ్యాక్ స్టెప్ చేసుకుంటూ వచ్చేసాడు. వచ్చి అప్పుడు ఏం చేశాడు అంటే పెహల్వీ ఉంటాడు, అంటే ఈ రజా ఖాన్ వాళ్ళ అబ్బాయి పేరు పెహల్వీ. ఓకే. ఆ పెహల్వీని తీసుకొచ్చి ఒక క్యాండిడేట్గా పెట్టి వాడు ఇంకా మోడర్నైజేషన్ లేకపోతే వాడు ఏంటంటే వాడిని ఒక షా అని చేశారు. షా అంటే కింగ్. అవును. ఆ మొనార్చీని తీసుకురావడము, ఆ షా అని చేయడము. దాంతో ఏంటంటే అతను ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళందరినీ ఏంటంటే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేయడం మొదలుపెట్టాడు అనమాట. చేయడము లేకపోతే మోడర్నైజేషన్ పేరు చేత మొత్తం లిబరల్గా ఉండడము, వాళ్ళ కల్చర్ని గౌరవించకపోవడం ఇవంతా జరుగుతూ వచ్చింది. అయితే ఈ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రిటన్ వీక్ అయింది, ఆర్థికంగా చాలా వీక్ అయింది. యుఎస్ వాడు ఏం చేశాడంటే ఇదే అదునుగా తీసుకుని వీళ్ళని ఒక మా కాలనీగా చూసుకుంటూ వచ్చాడు యుఎస్ వాడు. ఈ పెహల్వీకి ఒక డమ్మీగా క్యాండిడేట్ అలా పెడుతూ నడిపించుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత నెమ్మదిగా ఏమైందంటే అక్కడ ఉండే వాళ్ళకి
డబ్బు ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం చాలా పెరిగిపోయింది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ అయిపోయింది. నెమ్మదిగా తిరగబడ్డం మొదలుపెట్టారు. తిరగబడ్డం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అదే సమయంలో ఏమవుతుంది అంటే, మీకు చెప్పాలంటే ఇంకో చాలా ఆసక్తికరమైన అంశము, ఈ కోల్డ్ వార్ సమయంలో ఇజ్రాయెల్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు ఇరాన్కి. ఆ పెహల్వీ సమయంలో న్యూక్లియర్ వెపన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఆ టెక్నాలజీ ఇచ్చి ఇరాన్ కి ఇచ్చారు అనమాట. అది ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేశారంటే, కెమికల్స్ లేకపోతే ఈ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ సైంటిస్ట్లని కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏమనేవారు అంటే ఆటమ్స్ ఫర్ పీస్ అనేవాళ్ళు అని చెప్పి 1950s 1970s వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు చేశారంటే, ఆ ప్రాంతంలో రష్యా వాళ్ళకి కౌంటర్గా, అంటే రష్యా పెద్ద కంట్రీ, సెంట్రల్ ఏషియాలో వాళ్ళు ఇంకా పట్టు బిగిస్తున్నారు. సో ఇవన్నీ చేయడంతో వీళ్ళు ఏం చేశారంటే 1975 యుఎస్ ఇరాన్ డీల్ ఫర్ 8 రియాక్టర్స్ వర్త్ $6.4 బిలియన్ అయిందండి. సో అది అయిన తర్వాత ఎన్రిచ్డ్ యురేనియం వాళ్ళ దగ్గర 10% స్టాక్ ఉండేది. సో అలా జరుగుతున్న సమయంలో ఏం చేశారంటే, ఈ డబ్బు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం పెరిగిపోవడము, ఇన్ఫ్లేషన్ పెరగడము, 40% పావర్టీ వెళ్ళడము, దాన్నే అవకాశంగా తీసుకుని రష్యా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడుండే ఖమేనీ అంటే ఇస్లామిక్ రాడికల్ ఎక్స్ట్రీమ్స్ లో ఉండే వాళ్ళ సహకారం తీసుకుని ఈ పెహల్వీని తిరగొట్టారు. అంటే వాళ్ళని గవర్నమెంట్ పడేయడం, కూప్ చేశారు. కూప్ చేసిన తర్వాత అక్కడ ఎకానమీ క్రాష్ అయిపోయింది. అయిన తర్వాత మీకు కొన్ని నెంబర్స్ లో చెప్పాలంటే, ఖొమేనీ, ఇది ఇప్పుడు చనిపోయిన ఆయన కంటే ముందుండే ఆయన ఖొమేనీ దగ్గర 1 కోటి మందిని తీసుకొచ్చారు. ఒక బ్లాక్ ఫ్రైడే అని ఒకటి జరిగింది. అప్పుడు దగ్గర 88 మంది చనిపోయారు. అప్పుడు ఐఆర్జీసీ ఏర్పడింది. ఓకే, ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో, అంటే ఆర్మీ కాకుండా సపరేట్ ఇంకొక డిఫెన్స్ కి వాళ్ళు కూడా ఏర్పడ్డారు అనమాట. వాళ్ళే ఇప్పుడు ఖమేనీ లేకపోయినా సరే ఇంకా ఫైట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే. ఓకే. సో వాళ్ళు మొత్తం అన్ని కంట్రోల్, ఈ న్యూక్లియర్స్ వీటిలన్నిటి మీద కంట్రోల్ తెచ్చేసుకుని అప్పటి నుంచి ఈ మత ఛాందస్వం ఏదైతే ఉందో అది నడుస్తూ వచ్చింది. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, అజర్బైజాన్ ఉంది, చిన్న కంట్రీ, కానీ అది కూడా షియా కంట్రీయే, షియా డామినేటెడ్. కానీ ఇరాన్ వచ్చేసరికి మొన్న బాంబింగ్ చేసింది, అక్కడే బాంబింగ్ చేసింది. ఇరాన్ వాళ్ళని సపోర్ట్ చేయదు, అర్మేనియన్ సపోర్ట్ చేస్తుంది. అర్మేనియన్ క్రిస్టియన్స్ ఎక్కువ, ఆయన అర్మేనియన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అజర్బైజాన్ సంబంధించిన వాళ్ళు ఇరాన్ లో కూడా బాగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, కుర్దులతో కూడా కలిసి ఫైట్ చేస్తున్నారు. అందు గురించి అజర్బైజాన్ ని సపోర్ట్ చేయదు ఇరాన్, అక్కడ క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు ఇరాన్ లో చూస్తుంటే మనకి టర్క్స్ ఉన్నారు, అజర్బైజాన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కుర్దులు ఉన్నారు, బలూచిస్తాన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉండే షియాలు కూడా ఉన్నారు. షియాలు అంటే అక్కడ ఉండే వాళ్ళ జొరాస్ట్రియన్స్ ఎవరైతే కన్వర్ట్ అయిపోయినారో వాళ్ళు అట్లా ఉన్నారు అనమాట. సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అజర్బైజాన్ని లేకపోతే టర్కీని వీళ్ళని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇంకొక అంశం మీరు గమనించాలంటే, జియో పాలిటిక్స్ లో వచ్చేసరికి టర్కీ కానీ లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఇవి నాటోలో సభ్యులు, వీళ్ళు టర్కీ నాటో సభ్య దేశాలు. కానీ రష్యా వాడు ముందు నుంచి వీడిని నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకోవడము, ఇరాన్లో ఉన్న ఖమేనీతో బాగా ఉండడం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే, సిఐఏ వాళ్ళు సద్దాం హుస్సేన్ సున్నీ అయినప్పటికీ కూడా ఆ బాత్ పార్టీ అని ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా ప్రమోట్ చేసుకుంటూ వస్తూ ఇరాక్లో కూడా 65% షియాసే. అయినా సరే సద్దాం హుస్సేన్ని అలా కొంచెం పైకి తీసుకొచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయనను కూడా సపోర్ట్ చేసినారు బాగా. మళ్ళీ ఇరాక్ మధ్య వార్ జరిగింది, అప్పుడు కెమికల్ వెపన్స్ కూడా ఇచ్చారు. ఏవైతే ఉన్నాయో $5 బిలియన్ 1980s లోనే వీళ్ళకి ఇరాక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని కెమికల్ వెపన్స్, బీరెట్ బాంబింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అప్పుడు డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ అనుకుంటా, అతను ఈ ఇరాక్ విజిట్కి వెళ్ళి
ఈ ఇరాక్ ఒకప్పుడు టెర్రర్ లిస్ట్ లో ఉండేది, టెర్రర్ కంట్రీస్, దాని నుంచి కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ వార్ అంతటికి రష్యా యుఎస్ వాళ్ళ మధ్య వారు, యాక్చువల్ కోల్డ్ వారు, దానికి డైరెక్ట్ ఇరాక్ మధ్య జరిగిందండి. 5 లక్షల మంది చనిపోయారు. 8 years వార్ జరిగింది. ఏమైందంటే ఏం అవ్వలేదు. సరే, మళ్ళీ ఒక సందేహం వస్తుంది, మరి ఇరాక్ మరి అంతగా సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ సద్దాం హుస్సేన్ మీదకి ఎందుకు వెళ్ళారు అని చూసుకుంటే, ఎప్పుడైతే వియట్నాం వార్ జరిగిందో, వియట్నాం వార్లో ఏమైందంటే వీళ్ళు ఓడిపోయారు, యుఎస్ఏ వాళ్ళు. ఓడిపోతే వాళ్ళకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, డౌట్ కాదు, ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో రష్యా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. రష్యా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వియత్నాం గెలిచింది. సో అయితే ఎలాగైనా రష్యా మీద దెబ్బ కొట్టాలి అంటే సెంట్రల్ ఏషియాలో వచ్చేసరికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 2 ప్రాంతాల్లో రష్యా కంట్రోల్ ఉంది. అందు గురించి ఒకటి ఏం చేశారంటే రష్యా మీద వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ వార్లో బిజీగా ఉంచారు. కానీ రష్యా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ చాలా కంట్రోల్ చేస్తుంది, దాన్ని కూడా అక్కడి నుంచి తరిమేయాలి. పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే అప్పుడే జియావుల్ హక్, ఈ ఇస్లామిక్ రాడికలైజేషను అవన్నీ. యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు అంత రాడికల్ కాదు. వాళ్ళు దియోబందీ అనే ముస్లిం తెగ. మనకి దియోబందీ అనేది, దియోబంద్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. వాళ్ళని రాడికలైజేషన్ చేయడం మొదలుపెట్టినారు. అంటే యూపీ నుంచి తీసుకెళ్లారు అక్కడికి. ఆలోచన పద్ధతి అవంతా ఏవైతే ఉంటుందో వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ అవంతా అదే ఉంటుంది. అయితే అక్కడ ఉండే పఠాన్లకి వాళ్ళందరికీ తాలిబాన్ ఒకటి ఏర్పాటు చేసి, దానికి ఈ అల్ ఖైదా నుంచి ఒసామా బిన్ లాడెన్ ని మనకి ఇక్కడ సౌదీ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. అల్ ఖైదా అనే పేరు ఏంటంటే ద బేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ కాల్డ్ అల్ ఖైదా. అయితే ఈ ఫండింగ్ అవంతా చేసి ఇస్లామిక్ రాడికలైజేషన్ చేసి యుఎస్ వాడు వెపన్స్ అవన్నీ సప్లై చేసుకుంటూ వచ్చి, పాకిస్తాన్ వాడు నైబరింగ్ కంట్రీ కాబట్టి వాడు కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఆ మోడల్తో ఆఫ్ఘనిస్తాన్లో రష్యాని తరిమి కొట్టేసినారు. అక్కడ అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఒకే ప్రాంతంలో 2 సున్నీ రాజులు ఒప్పుకోడు కింగ్డమ్. అందు గురించి ఇరాక్కి వీడికి గొడవ మొదలైంది. ఇరాక్ వాళ్ళకి ఈ సౌదీలో ఉండే షేక్లకి, వాళ్ళు సున్నీలే, ఒకటి ఆధిపత్యాన్ని ఇంకోడు ఒప్పుకోవడం. యుఎస్ ఒక క్యాల్కులేషన్ వేసుకున్నారు, మనకి ఎక్కువ బిజినెస్ ఇంట్రెస్ట్లు లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేస్తుంది ఇక్కడ సౌదీ నుంచే, అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఇరాక్ వాడైతే వాడు ఎప్పుడు ఫైట్ లో ఉన్నాడు, వాడే పెద్ద సపోర్ట్ చేయట్లేదు. అందుగురించి సద్దాం హుసేన్ ని పవర్ నుంచి దిగమంటే దిగలేదు. దిగకపోయేసరికి ఆ ఇరాక్ కువైట్ వార్ జరగడము, దాని తర్వాత మళ్ళీ వీడు స్టెప్ ఇన్ అవి వాళ్ళని జరపడము, తర్వాత మళ్ళీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రప్షన్ ఉన్నాయని చెప్పడము, అణ్వాయుధాలు అవన్నీ ఉండడం చేత అతన్ని పక్కకు జరిపేస్తున్నారు. ఇది హిస్టరీలో మనం చూసుకోవాల్సిన యుఎస్ ఆడిన డేంజరస్ గేమ్. కేవలం యుఎస్ ఆడిన డేంజరస్ గేమ్ వల్లనే ఈ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి అంటారు. యుద్ధాలే కాకుండా ఇస్లామిక్ రాడికలైజేషన్ అన్కంట్రోల్ అయిపోయింది, వాళ్ళ పెంచి పోషించారు కాబట్టి. అందు గురించే అదేమైంది, ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడంతో అల్ ఖైదా వాడు వీడి దేశం మీద తిరగబడ్డాడు. సెప్టెంబర్ 11. అంతకంటే ముందు నైరోబీలో యుఎస్ దాని మీద కూడా అటాక్ జరిగింది, ఎంబసీ మీద. సో అదే చెప్తాం కదా, ఎవరు వేసుకున్న దాంట్లో వాళ్లే పడ్డారు, తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు. సో ఇవన్నీ ఇట్లా జరుగుతూ నెమ్మదిగా ఎట్లా అయితే వచ్చిందో, ఈ కల్చరల్ పరంగా కూడా చూస్తే ఇరాన్కి భారతదేశానికి ఎంతో ఉండే సత్సంబంధాలు ఏవైతే బాగా ఉండేవో అవన్నీ కూడా దెబ్బతినేసే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ఖమేనీ దగ్గరకు వచ్చేసరికి అతను భారత్కి కొన్నిసార్లు సపోర్ట్ చేశాడు, కానీ భారత్కి వ్యతిరేకంగా 20 సార్లు పాకిస్తాన్కి యుఎన్ అసెంబ్లీ లేకపోతే ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అంటారు, వాటికి సపోర్ట్ చేయడము, లేకపోతే ఇక్కడ ముస్లిమ్స్కి ఇంకా ఏదో అయిపోతోంది అని చూపించడము, హైలైట్ చేయడము, ట్వీట్స్ చేయడము, ఇవన్నీ చేసినాడు. ఇప్పుడు మొన్న చనిపోయిన ఖమేనీ. సో భారత్ దానికి ఏం పెద్దగా ప్రతిస్పందించలేదు, ఎందుకంటే ఆయిల్ డిపెండెన్సీ వాళ్ళతో ఉంది. కానీ మనం ఇప్పుడు అందరం అంటున్నాము, సరే
అమెరికా వాడు పర్మిషన్ ఇచ్చాడు ఇలా చేశాడని. 2012-13 ఆ సమయంలోనే అప్పుడు హిలరీ క్లింటన్ చెప్పింది, మీరు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేయాలి అని చెప్పి. ఆపేసినాము అప్పుడు మనం. మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ తల ఉంచేసినాం. అంటే ఒకటి ఏంటంటే ఒక్కోసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ క్యాల్కులేషన్ వేసుకుంటారు. అప్పుడు వంచినామంటే అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు ఏమైనా కొంచెం మనం నెగోషియేషన్ చేస్తామంటే అది కూడా తప్పు కాదు. ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి. కానీ అప్పటి నుంచి మనకు ప్రెషర్ వస్తూ ఉంది. 2019లో మనం పూర్తిగా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేసాము. ఎందుకు? కానీ అప్పుడు ట్రంప్ పెట్టిన ప్రెషర్. ఓకే, అయితే మనం ఏం చేసామంటే దాని తర్వాత ఒక్క ఇరాన్ మీద ఎందుకు, మనం 40 దేశాల నుంచి ఆయిల్ తెప్పించుకుంటున్నాం. ఆ విధంగా మనం డీరిస్క్ చేసుకుంటూ వచ్చి 2022 నుంచి ఇప్పటి వరకు ఆయిల్ ప్రైస్ స్టేబుల్గా ఉంది. పెద్ద చేంజ్ ఏం లేదు మనకి. ఆ ఆయిల్ని స్టేబుల్గా చేసుకుంటూ ఇరాన్ వాడితో కూడా మనం సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ వచ్చి చాబహార్ పోర్ట్ మీద కంట్రోల్, ఆర్థిక అంశాలకు సంబంధించి, వ్యూహాత్మక సంబంధాలకు సంబంధించి, దౌత్యాలకు సంబంధించి ఈ చాబహార్ ఓడరేవ్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అసలు ఏంటి ఈ చాబహార్ ఓడరేవ్ అంటే దేనికి అది ప్రసిద్ధి, చెప్పండి కొంచెం. అంటే చాబహార్ పోర్ట్ అనేదండి, ఇటు సైడ్ యూరోప్కి వెళ్ళాలన్నా ఎటన్నా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మనకు ఆ పోర్ట్ దగ్గర, దాన్ని ఏంటంటే చైనా వాడు గ్వాదర్ పోర్ట్ అని ఒకటి ఉంది మనకి బలూచిస్తాన్లో, దాని మీద కంట్రోల్ తీసుకుని ఇంకా ఎక్స్టెండ్ అయ్యి వెళ్ళిపోదామని వాడు ప్లాన్ వాడు వేసుకున్నాడు, చైనా వాడు. మనం ఏం చేసామంటే దానికి అక్కడ చెక్ పెట్టడానికి చాబహార్ పోర్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాము. దగ్గర $500 million ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఓకే, మనం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఏర్పడిందో, కానీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పడకుండా తాలిబాన్ ఫైట్ చేస్తున్నారు, మనం ఆ పోర్టుని ఒక స్ట్రాటజిక్ పోర్టుగా పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇంకేమైనా కావాలంటే పాకిస్తాన్ రూట్ నుంచి కాకుండా ఈ చాబహార్ పోర్ట్ నుంచి మనం వెళ్తూ వాళ్ళకి సప్లై చేస్తూ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తూ, మనకి పాకిస్తాన్ ఎప్పుడు శత్రు దేశమే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ శత్రువు ఆఫ్ఘనిస్తాన్. ఆ శత్రువు మనకి మిత్రుడు అవుతాడు కాబట్టి వాళ్ళతో కావాల్సిన వాళ్ళకి ఏవేవి కావాలో మనం సప్లై చేసుకుంటూ వచ్చి హాస్పిటల్స్, స్కూల్స్, నిత్యావసర వస్తువులు, అక్కడ రోడ్లు వేయడం, అవన్నీ చేసుకుంటూ వచ్చి ఈ చాబహార్ నుంచే పోర్ట్ నుంచి మనం వాళ్ళకి అన్ని కావాల్సిన సప్లైస్ చేసుకుంటూ వచ్చాం. అది కాకుండా ఇంకా యూరోప్ సైడ్ వెళ్ళాలి, ఏమైనా సప్లై చేయాలంటే ఈ పోర్ట్ని కూడా మనం ఒక స్ట్రాటజిక్ పాయింట్గా మనం వాడుకోవచ్చు. అది జియో పాలిటిక్స్లో చాబహార్ పోర్ట్ ఒక సిగ్నిఫికెన్స్. సార్, ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC అని, అది కూడా మనకు భారతదేశానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది వాణిజ్యానికి సంబంధించి. ముఖ్యంగా ఏదైతే మనం రష్యా నుంచి జరిపే ప్రతి వాణిజ్యం అంటే ఆయిల్ తీసుకోవడం కావచ్చు, అన్నిటికీ ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనేది కూడా ఒకటి అంటున్నారు. అసలు అంటే ఒకటేంటంటే ఇప్పుడు చాలా మటుకు అంటే దీన్ని మనము చైనా వాడితో కంపేర్ చేసుకుంటూ రావాలి. చైనా వాడు ఏం చేశాడు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని వాడు స్టార్ట్ చేసినాడు. వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ కావాలంటే మనకు స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచి వెళ్ళాలి, అంటే ఇలా కింద నుంచి వెళ్ళి మళ్ళీ పైకి ఇలా వెళ్ళాలి, అంటే ముక్కు ఇట్లా తీసుకురావాలి, ఇట్లా చూపించడానికి ఇట్లా తిప్పి తీసుకురావాలి. దానివల్ల వాడికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏమైనా ఆయిల్స్ కావాలన్నా సరే వాడికి సమయం చాలా ఎక్కువ పడుతుంది. చైనాకి వాడేం చేశాడు, షింజువాన్ ప్రావిన్స్ అని ఒకటి ఉంది, దాని నుంచి అక్సై చీన్ నుంచి మనకి ఇక్కడ బలూచిస్తాన్ వరకు డైరెక్ట్ రోడ్డు వేసుకుంటూ ఈ డిపెండెన్సీ లేకుండా డైరెక్ట్ వాడు సప్లై చేసుకుని వాడి టైంని కట్ డౌన్ చేసుకుని, అట్లాగే వాడు చేయాల్సిన ఎక్స్పోర్ట్లు వాటిలన్నిటికీ దారి యూజ్ చేసుకుందాం అన్న ప్లాన్తో వాడు వెళ్ళినాడు. అయితే అది ఇంకా మెటీరియల్స్ అవ్వట్లే వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ. అట్లాగే దారి పొద్దున యూరోప్లో ఏవైతే ఉన్నాయో దేశాలు, ఎవరైతే ఆర్థికంగా అంత స్టేబుల్గా లేరో అక్కడ అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వచ్చినాడు. వాళ్ళకి ఎగెయిన్స్ట్గా, ఎందుకంటే రష్యా లేకపోతే మన దేశము ఇంకేమైనా సరే వాళ్ళతో మంచిగా ముందుకు తీసుకెళ్ళాలంటే
ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వచ్చి రోడ్డు కనెక్ట్, పోర్ట్ కనెక్ట్లు అవన్నీ చేసుకుంటూ భారత్ వచ్చింది. రష్యా వాడేమో టర్కీ, ఈ దేశాలు వీటిలన్నిటితో కూడా మన చైనా వాడు వీళ్ళందరితో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే మనం టర్కీకి చుట్టుపక్కల ఉండే దేశాలు అంతా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మనం మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ వస్తున్నాం. సో ఆ ఇనిషియేటివ్ లో ఇది ఒకటి ఇంటర్నేషనల్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఒక మంచి ఇదే. కానీ ఇవన్నీ ఏంటంటే సమయంతో కూడుకునేది. మినిమం ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒకసారి జియో పాలిటిక్స్ వల్ల మొత్తం ఆగిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే మనకి ఇరాక్ కి, పాకిస్తాన్ కి, భారతదేశానికి డైరెక్ట్ గ్యాస్ పైప్ లైన్ వేయాలని ఒక ప్రతిపాదన నడిచింది చాలా సంవత్సరాలు, వాజ్పేయి ఉన్నప్పుడు. కానీ ఈ టెన్షన్ వల్ల దాన్ని ఇంకా తీసి పక్కన పెట్టేశారు. సో ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ రావాలండి. సో ఇట్లా ఏంటంటే ఈ టెన్షన్లు చాలా ఉన్నాయి ఇవి. కానీ కాన్సెప్ట్ వైజ్ బాగానే ఉంటుంది, కానీ అది మెటీరియలైజ్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఈ ప్రాంతీయ ఏదైతే సవాళ్ళు ఉన్నాయో, అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం, అది భారత్కు ఎలా ఉపయోగపడబోతుంది? ఎందుకంటే ఇప్పుడు శత్రువులు ఎక్కువయ్యారు. మన శత్రువు పాకిస్తాన్కి ఇప్పుడు ఒకప్పుడు భారతదేశం మాత్రమే, ఇప్పుడు చుట్టూ శత్రువులు అయిపోయారు. అందులో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటి పక్కలో బల్యం లాగా అంటాం కదా, అలా తయారైంది. సో అక్కడ తాలిబాన్లు కావచ్చు పాకిస్తాన్లో, ఇక్కడ ఆఫ్ఘన్లో ఉన్నటువంటి ఈ తీవ్రవాద గ్రూపులు కావచ్చు, వీటన్ని వాళ్ళు కొట్లాడుకోవడం అనేది భారతదేశానికి ఏ విధంగా లాభదాయకం అంటారు? అంటే ఇక్కడ చూడాల్సిన ఏంటంటే అండి, వాళ్ళు ఎప్పుడైతే అక్కడ బిజీగా ఉంటారో ఇక్కడికి వాళ్ళు ఎక్కువ వచ్చి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు చూసుకుంటే యుఎస్ వాడు ఇప్పుడు ఇరాన్ మీద గొడవల్లో బిజీగా ఉన్నాడు. అందు గురించి ఆ డీప్ స్టేట్ వచ్చి బంగ్లాదేశ్ లో ఏం చేయలేకపోతుంది, దానివల్ల కొంచెం టెన్షన్స్ మనకు తగ్గుతుంది. అలాగే వీడికి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో వస్తున్నాడో ఈ టెన్షన్ల వల్ల మనకి ఏంటంటే మనకు డైరెక్ట్ ఫైట్ ఏం చేయకుండా వాడు రిసోర్స్లు అన్నీ అక్కడ ఖర్చు అవుతుంది. చిన్న ఉదాహరణ అండి, ఒక మిజైల్ తీసుకెళ్లి 10 మిజైల్లో ఎంతో వాడు అక్కడ ఖర్చు పెట్టాడు అనుకో, మామూలు సందర్భంలో ఆ 10 మిజైల్ ఇక్కడ టార్గెట్ చేసేవాడు, అవి అక్కడ పోతున్నాయి, వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ భారత్ ఏమైనా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా? నేను అనుకోవడం ఇప్పట్లో రాదండి. అట్లా రాదు, ఇప్పుడు రాదు. ఎందుకంటే ఎప్పటి వరకు మనము ఈ మన ఎకానమీ, సర్వీసెస్ ఇవన్నీ కూడా యుఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాయో, మనం యుఎస్కి ఎగెన్స్ట్గా అయితే వెళ్దాం మనం. అట్లాగే టెక్నాలజీ పరంగా మనము ఇజ్రాయెల్ మీద డిపెండ్ అయి ఉన్నాం. అందు గురించి మనం ఇజ్రాయెల్ కూడా ఎగెన్స్ట్ కావం. భారత్ ఇరాన్ ఏకతాటి మీద వచ్చే అవకాశం చాలా రేర్, నేను రాదని అనుకుంటున్నాను. సో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ కలవచ్చు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా అవ్వడానికి. ఎందుకంటే వీడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడంటే డబుల్ గేమ్ ఆడుతున్నాడు. సో ఏం ఆడుతున్నాడు అంటే, ఒకటేమో ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్తున్నాడు. సో కానీ ఒక యుఎస్ తో బాగా కలుస్తున్నాడు, ఇంటెలిజెన్స్ షేర్ చేస్తున్నాడు. సో అందు గురించి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇంకా ల్యాండ్ రూట్ యూస్ చేసుకుని చైనా వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ కావాల్సిన సప్లైస్ చేస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఆల్ ఆఫ్ ఎ సడన్ వార్ చేయడం కూడా జరిగింది. సో అందు గురించి పాకిస్తాన్ వాడు ఎంత డబుల్ గేమ్ ఆడాడు అంటే, ఇటు పక్క చైనా వాడుతో ఇంకో పక్కన యుఎస్ తో, ఇవన్నీ ఈ చేయడం వల్ల ఆ చిక్కులో వాడే పడ్డాడు వాడు. సో ఒక పక్కన బలూచిస్తాను, ఒక పక్క సింధు ప్రాంతంతో టెన్షన్, ఖైబర్ పఖ్తూన్వా, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాను, ఇంకో పక్క వాడు తినడానికి తిండి లేదు. ఆ పరిస్థితిలో వాడు చిక్కుకున్నాడండి. అష్టదిగ్బంధనం అయిపోతుంది పాకిస్తాన్ వాడికి. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ మధ్య కూడా సరిహద్దు అంశం ఒకటి బాగా గొడవ అవుతుంది, ముఖ్యంగా బలూచిస్తాన్ విషయంలో. సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఈ భారతదేశానికి వ్యూహాత్మకంగా ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? అంటే బలూచిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో అండి, మనం చూసుకోవాల్సింది ఏంటంటే అది చాలా రిసోర్స్ రిచ్ అండి. గ్యాస్ పాకిస్తాన్ వాడికి కావాల్సిన వాటిలో ఎంతైతే సప్లై చేస్తుందో 80% అక్కడి నుంచే వస్తుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో బలూచిస్తాన్ వాళ్ళు ఏంటి, మా కల్చర్ వేరు, అన్నీ వేరు అని చెప్పి ఏదో ఒక చిన్న తప్పిదం జరిగింది ఇండిపెండెన్స్ టైంలో. వాళ్ళు కలవడంతో, లేదంటే సపరేట్ దేశంగానే ఉండేది. వాళ్ళు కొన్ని అయితే వాళ్ళ సంస్కృతుల్లో అమ్మవారు ఉన్నారు, ఆవిడ పేరు హిందోలి మాత అనుకుంటా, అక్కడ ఉన్నారు, శక్తిపీఠం ఆవిడ. సో మన హిందువులు చాలా మంది అక్కడ ఉండేవారు, సపోర్ట్ చేసేవారు.
ఇప్పుడు కూడా అక్కడ మరాఠీలు ఇంకా ఉన్నారు కూడా బలూచిస్తాన్ బలూచిస్తాన్ వెళ్ళారు అక్కడికి. అంటే అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమయంలో మొత్తం అక్కడ వెస్ట్ సైడ్ మొత్తం అంతా కంట్రోల్ చేసుకోవడంలో వాళ్ళు ఏం చేశారంటే మరాఠీలు ఏ ఏ ప్రాంతంలో వెళ్తే అక్కడక్కడ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వచ్చేసారు. ఇక్కడ కూడా ఇక్కడ మనకి భాగ్యనగరంలో కూడా చాలా మంది మరాఠీలు వాళ్ళందరూ ఉన్నారు ఎప్పటి ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయం నుంచి. అక్కడ లోకల్ ఆర్మీస్ ని వాళ్ళందరినీ బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా మరాఠీ పద్ధతిలోనే అక్కడ కొన్ని పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి బలూచిస్తాన్లో. సో అది మనం చూసుకోవాల్సింది ఏంటంటే బలూచిస్తాన్ మనకి వాళ్ళ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి భారతదేశం ఐ థింక్ 2017 or 18లో ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మోదీ గారు చెప్పారు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ రైట్స్ వాళ్ళకి రావాలి అని వారు స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. సరే అన్నోన్ మెన్ అంటారా ఇంకేమన్నా అంటారు, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టేస్తున్నారు అందరినీ. మనకి భారత్కి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో పాకిస్తాన్లో ఉండేవాళ్ళు టెర్రరిస్టులందరినీ హతమార్చడం అయితే జరుగుతోంది. కానీ BLA అని ఒకటి ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని, ఇటువంటి ఏవైతే ఉన్నాయో దాని మీద US టెర్రరిస్ట్లో పెట్టారు. దాంట్లో పెట్టడంతో భారత్ డైరెక్ట్ వాళ్ళని ఏం సపోర్ట్ చేయట్లేదు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఏమీ లేదు. అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఇన్ థాట్ ప్రాసెస్ మనం వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తున్నామని. ఓకే సార్, ఇంకోటి మనం ఇరాన్తో మన దేశానికి ఇలాంటి సాంస్కృతిక చారిత్రక సంబంధాలన్నీ బాగా దగ్గరగా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడేమో ఆ ఇరాన్ మీద దాడి చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. సో ఇది భవిష్యత్తులో ఇరాన్ భారత సంబంధాల మధ్య ఎలాంటి ప్రభావం చూసే అవకాశం ఉంది? అంటే మనకి ఎప్పుడైతే ఇస్లామిక్ రాడికలైజేషన్ అయ్యిందో అక్కడ జస్ట్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఉంది మనకి ఇరాన్ వాళ్ళతో. ఓకే, నిజంగా ఒకళ్ళంటే ఒకళ్ళు పడిపోయి చచ్చిపోయేంత రిలేషన్ ఏం లేదు. ఎందుకంటే మనకి ఇరాన్ వాడికి UAEతో పడదు. మాక్సిమం మన భారతదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు UAEలోనే ఉన్నారు, 45 lakhs మంది ఉన్నారు. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే సౌదీలో ఉన్నారు. సో మన వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఉన్నారో అటుపక్క ఉన్నారు. ఇరాన్తో ఏంటంటే జస్ట్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఉంది. అది కూడా తగ్గుతుంది ఇప్పుడు కొన్ని సంవత్సరాలు. అది కూడా అంటే ఫస్ట్ వాళ్ళ సర్వైవలే ఇప్పుడు వాళ్ళకి జీవన్ మరణ సమస్య అయింది. అవి మళ్ళీ మొత్తం సెటరేట్ అవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది అయిన తర్వాత అప్పుడు జియో పొలిటిక్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు మళ్ళీ మనం దాన్ని సెటరేట్ చేసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో మనం రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. సో వాళ్ళ ఫార్మేషన్ అయినప్పుడు మనం వాళ్ళకి ఎగెన్స్ట్గా ఓటేసాం. ఇజ్రాయెల్ ఫామ్ అవ్వకూడదని ఓటేసాం 1948లో. అక్కడి నుంచి ఇప్పటి వరకు రావడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. డెఫినెట్లీ ఒకవేళ ఇరాన్ కూడా సంస్కృతి పరంగా కానీ ఇంకేదైనా మళ్ళీ పురోగతి చెందితే డెఫినెట్లీ మనం కూడా వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం వస్తుంది మనకి. ఎందుకంటే ఈ జియో పాలిటిక్స్లో పర్మనెంట్గా ఇది ఉండదు. ఒకటి పర్మనెంట్ ఏమి ఉంటుందంటే నీ లివరేజ్ ఏంటి, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, ఏం చేయగలుగుతావు, నీ దగ్గర అణ్వస్త్రాలు ఎంత ఉన్నాయి, నీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా. న్యూక్లియర్ వెపన్స్ ఒకటి మీద అటాక్ చేయడానికే కాదు, ఇప్పుడు నార్త్ కొరియా మీద ఎవడైనా అటాక్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు జంకుతున్నారు? అణు ఆయుధాలు ఉన్నాయి. ఎవరైతే లేదు US మమ్మల్ని చూసుకుంటుంది అని ఉన్నారో వాళ్ళందరూ సామంతులుగానే ఉన్నారు. లేదు అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయి, ఎవడో మన జోలికి వస్తే మేము వెంటనే వేయడానికి రెడీగా ఉన్నాము. వేయకపోయినా సరే ఆ భయం ఉంటుంది. ఒక్కోసారి ఆ భయం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్లు చేయకపోవడము కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ అన్నిటి డిస్ట్రాయ్ చేసేసినారు. ఇప్పుడు అది కూడా ఏం లేదు ఇప్పుడు అక్కడ. సార్, ఇప్పుడు మీరు మీ అంచనా ప్రకారం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ వార్ అమెరికా సహకారంతో ఎప్పటి లోపల ముగిసే అవకాశం ఉంది, ఎలా ముగిసే అవకాశం ఉంది? అది ఇప్పట్లో అవ్వదండి. అది ముగియదు. ఎందుకు? ఏమవుతుందంటే వీళ్ళకి ఇరాన్ వాడికి ఏంటంటే వాడికి ఏవైతే పెట్టాయో అన్ని పెట్టేశాడు వాడు. అంటే వారికి ఇవన్నీ చేయడము, ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వార్ చేయకుండా వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మళ్ళీ మీ దేశం నుంచి మా మీద అటాక్ అయితే మేము మీ మీద అటాక్ చేస్తాం, అప్పటి వరకు మేమేం చెయ్యము అని చెప్తున్నారు. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ కానీ, UAE, ఖతారు, కువైట్, ఇవన్నీ దేశాలు US లో
$2 trillion వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినారు. వీళ్ళు ఇప్పుడు యుఎస్ మీద ప్రెషరైజ్ తీసుకొస్తున్నారు. మీరు దీన్ని ఆపకపోతే మేము విత్డ్రా చేసేసుకుంటాము మా ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పడం జరుగుతుంది. యుఎస్ కూడా ఇంకా మాట వినకుండా అయ్యే స్టేజ్ కూడా నెమ్మదిగా వెళ్తున్నారు. యుఎస్ మీద ప్రెషర్ పెరుగుతోంది. అట్లనే అంతర్గతంగా యుఎస్ లో కూడా ట్రంప్ కి వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. మొన్న ఒక ఆర్మీ ఆఫీసర్ ఒకటి వైరల్ అయింది వీడియో, నో వార్ అని. నో వార్ అని చెప్పడము, ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే 30% లోపలికి ట్రంప్ అప్రూవల్ రేటింగ్ వచ్చేసింది. సో వీళ్ళు ఏం చేస్తారనుకుంటే ఎయిర్ డిఫెన్స్ లేకపోతే పెద్ద ఖర్చు పెట్టడాలు ఇవంతా ఏం చేయదు. ఎందుకంటే ప్రతి రోజు వార్ చేస్తున్నారంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. సో దీన్ని వీళ్ళు స్లో డౌన్ చేసుకుంటూ వచ్చి ఈ కుర్దులు వీళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో సిఐఏ మొసాద్ యూజ్ చేసుకుని అంతర్గతంగా ఇరాన్లో అస్థిరతని అలాగే కొనసాగిస్తూ ఉంటారు, సైడ్లో సప్లై చేస్తూ ఉంటారు. అందుగురించి ఇరాన్లో అస్థిరత ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీళ్ళ ఖర్చు పెట్టే డబ్బు తగ్గుతూ ఉంటుంది. వీళ్ళ సైనికులు వాళ్ళు ప్రాణాలు కోల్పోరు. ఇంకా ఆయిల్ ప్రైస్ ని స్టెబిలైజ్ చేయడానికి చూస్తారు. నెక్స్ట్ రాసి పెట్టుకోండి, ఇరాన్ లో ఉండే ఆయిల్ వెల్స్ వీటిలన్నిటి మీద కూడా ఆర్థికంగా వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో అది చేస్తారు. తద్వారా చైనా వాడికి ఇండైరెక్ట్లీ వాడిని చెక్ చేయడానికి చూస్తారు. సో అందు గురించి ఇది ఇంకా కొనసాగుతుంది. ఈ తీవ్రత తగ్గుతుంది కానీ కొనసాగుతూనే ఉంటుంది. కానీ చైనా కూడా ఇరాన్ సపోర్ట్ చేసి యుద్ధం ఆపండి, శాంతి చర్చలకు రెడీగా ఉన్నారు వాళ్ళు, మాట్లాడండి అని కూడా చైనా స్టేట్మెంట్ ఇచ్చింది. సార్ ఒకటి, ఏ దేశము మీరు ఇంకా వార్ చేయండి అని చెప్తుంది? చెప్పదు, పైకి ఏ దేశం చెప్పదు. సో కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సప్లై చేయడము లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ వీళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళు అట్లనే ఇండైరెక్ట్ గా మెటీరియల్స్ అన్ని సప్లై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ సప్లై ఛానల్స్ కట్ అవుతుందో వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. చైనా రష్యా వాళ్ళు డైరెక్ట్గా దీంట్లో అయితే ఇన్వాల్వ్ అవ్వరండి, అవ్వరు డెఫినెట్లీ. కానీ ఎప్పుడైతే వెపన్స్ అవన్నీ ఇక్కడ యూస్ అవుతూ ఉంటాయో ఇరాన్ మీద, వాడికి తెలిసింది ఏంటంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది చైనా తైవాన్ మీద జరిగే వారు. దాంట్లో యుఎస్ వాడు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాడు తైవాన్ మీద. అప్పటి వరకు యుఎస్ వాడిని బిజీగా ఉంచి వాడి దగ్గర ఉన్న రిసోర్స్ అందటినీ, ఎకనామిక్ రిసోర్సెస్ అన్నింటినీ కట్ చేసుకుంటూ రావాలంటే వాడిని ఎక్కడో అక్కడ వార్లో బిజీగా ఉంచాలి. అందు గురించి ఇరాన్లో వార్ అవుతూనే ఉండాలి వాడికి, చైనాకి. సో ఇరాన్ వాడికి ఏంటి, మా దగ్గర ఏవైతున్నా మేము మునిగినా పర్లేదు, మిమ్మల్ని కూడా ముంచేస్తాం అని ఆ ధోరణిలో వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఈ ఖమేనీ తర్వాత వాళ్ళ సక్సెషన్ ప్లాన్ ఎలా ఉందంటే చిన్న చిన్న యూనిట్స్ గా ఒక 30 నుంచి 40 మంది జిఆర్సి కమాండర్స్ ఉన్నారు. ఈ ఏమంటారు రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమాండర్లు ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసేస్తున్నారు. అంటే లీడర్షిప్ లేదు. మనకి ఒక ఉంది కదా, మనకి రక్త బీజుడు అని, అతని రక్తం నుంచి ఇంకా 100 మంది పుట్టేస్తారు. ఇప్పుడు అట్లా చిన్న చిన్న వాటిలో స్పెసిఫిక్ టార్గెట్ల మీద అటాక్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆ టెన్షన్లు అయితే ఇంకా ఉంటాయి. కానీ చుట్టుపక్కల దేశాలు వాళ్ళు ఏంటంటే శాంతి కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవి మాత్రం యుద్ధం అందు గురించి కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ యుఎస్ వాడు ఇప్పుడు చెప్పడము నెక్స్ట్ 6 వీక్స్ ఉంటుంది ఇలా అంటున్నాడు, కానీ నేను అనుకోవడం ఇంకా 6 months వరకు అయితే నడుస్తుంది యుద్ధం. నడుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.